హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ గురించి అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు మరియు కుటుంబ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ప్రయోజనకరమైనటువంటి అంశంపై స్పష్టతనిచ్చింది. అదే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గుతున్న సమయంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు ఇతర సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడమే ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక ఉద్యోగి తన జీవితం అంతా ప్రభుత్వ సేవలో గడిపిన తర్వాత వయసు మళ్ళిన కాలంలో ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి ఈ అదనపు పెన్షన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన నియమాలు, ప్రస్తుతం అమలవుతున్న విధానం మరియు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ప్రతి పెన్షనర్ పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. ముందుగా అసలు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాము. పెన్షనర్లు తమ వయసులో కొన్ని నిర్దిష్టమైన మైలురాయిలను, అంటే 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు వారికి ప్రస్తుతం అందుతున్న బేసిక్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ పై ప్రభుత్వం అదనంగా కొంత శాతాన్ని అయితే పెంచి ఇస్తుంది. ఉదాహరణకు, వయసు పెరిగే కొద్దీ మందుల కొనుగోలు, ఆసుపత్రి ఖర్చులు మరియు సహాయకుల అవసరం పెరుగుతుంది కాబట్టి ఆ భారానికి తట్టుకోవడానికి ఈ అదనపు నగదు ఎంతో సహాయపడుతుంది. ఇది పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అందిస్తున్న ఒక సామాజిక భరోసా అని మనం చెప్పుకోవచ్చు. ఏక్యూపీ ఎప్పటి నుండి వర్తిస్తుంది అనే విషయంలో చాలా మంది పెన్షనర్లకు కొన్ని సందేహాలు ఉంటాయి. దీనిపై ఉన్న నియమం చాలా స్పష్టంగా ఉంది. ఒక పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ అదనపు పెన్షన్కు అర్హత సాధించే వయస్సును ఏ నెలలో పూర్తి చేసినప్పటికీ ఆ నెల మొదటి తేదీ నుండే పెరిగిన పెన్షన్ మొత్తం వారికి వర్తిస్తుంది. దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తే మరింత సులభంగా అర్థమవుతుంది. ఒక పెన్షనర్ మే నెల 14వ తేదీన 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని అనుకుందాము. నిబంధనల ప్రకారంగా వారికి 70 ఏళ్లకు వచ్చే 7% అదనపు పెన్షన్ మే 14 నుండి కాకుండా మే 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. అంటే మీ పుట్టినరోజు ఆ నెలలో ఏ తేదీ ఉన్నా సరే ఆ నెల మొత్తం పెరిగిన పెన్షన్ పొందవచ్చు. ఇది పెన్షనర్లకు ప్రభుత్వం కల్పించిన ఒక గొప్ప వెసులుబాటు అని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ప్రస్తుత ఏక్యూపీ శాతం ఎలా ఉన్నాయో ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాము. పెన్షనర్లకు 70 ఏళ్ళు పూర్తి కాగానే వారి బేసిక్ పెన్షన్ పై 7% అదనంగా లభిస్తుంది. అలాగే 75 ఏళ్ళు నిండిన వారికి 12%, 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి భారీగా 20% అదనపు పెన్షన్ లభిస్తుంది. అలాగే ఇంకా వయసు పెరిగే కొద్దీ శాతాలు మరింత పెరుగుతాయి. 85 ఏళ్లకు 25%, 90 ఏళ్లకు 30%, 95 ఏళ్లకు 35% మరియు ఒకవేళ పెన్షనర్ 100 సంవత్సరాల మైలురాయిని చేరుకుంటే వారికి ఏకంగా 50% అదనపు పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వయసు అనేది పూర్తి చేసుకున్న వారికి, అంటే ఆ వయసు నిండిన తర్వాత వచ్చే నెల నుంచి ఈ ప్రయోజనం అనేది అందుతుంది అని అర్థం అన్నమాట. అంటే 70 అంటే 70 ఏళ్లకు రాదు, 71వ సంవత్సరం నుంచి వస్తుందన్నమాట. మరి ఏక్యూపీ మంజూరు ప్రక్రియ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. గతంలో 70 ఏళ్ళు నిండిన పెన్షనర్లు తమకు అదనపు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దానికి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంలో ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఆటోమేషన్ చేయబడింది. ప్రభుత్వం హెర్బ్ సాఫ్ట్వేర్ వంటి అధునాతన సిస్టమ్ ద్వారా పెన్షనర్ల పుట్టిన తేదీ డేటాను కంప్యూటరీకరించి, దీనివల్ల పెన్షనర్ నిర్దిష్ట వయసు పూర్తి చేయగానే సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా గుర్తించి ఆ నెల పెన్షన్తో కలిపి అదనపు మొత్తాన్ని జమ చేస్తుంది. దీనివల్ల పెన్షనర్లు కార్యాలయాలకు వెళ్ళవలసినటువంటి ఈ యొక్క అవసరం అనేది దాదాపుగా తప్పిందనే చెప్పవచ్చు. అయితే ఇంతటి ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల లేదా డేటా తప్పుగా ఉండటం వల్ల ఏక్యూపీ జమ కాకపోవచ్చు. ఒకవేళ మీకు అర్హత వయసు వచ్చినప్పటికీ అదనపు పెన్షన్ రాకపోతే వెంటనే స్పందించాలి. పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారి
ఎస్టీఓ లేదా జిల్లా ట్రెజరీ అధికారి డిటిఓ వ్యక్తిగతంగా కలిసి సమస్యను వివరించాలి. ఆ సమయంలో మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ కాపీ, ఆధార్ కార్డ్ మరియు వయసు ధృవీకరించే 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పుట్టిన తేదీ సర్టిఫికేట్ వంటి పత్రాలను తీసుకెళ్లడం చాలా ముఖ్యం. అవసరమైతే ఒక లిఖితపూర్వక అభ్యర్థన లేఖను సమర్పించడం ద్వారా మీ సమస్యను త్వరగా అయితే పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతం అత్యంత తీవ్రమైన సమస్య కుటుంబ పెన్షనర్ల విషయంలో ఎదురవుతోంది. మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క భార్య లేదా భర్తకు అందే ఫ్యామిలీ పెన్షన్‌లో ఈ ఏక్యూపీ ప్రయోజనం సరిగ్గా అందటం లేదు. దీనికి ప్రధాన కారణం వారి పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ రికార్డులలో లేకపోవడము. సాధారణంగా సర్వీస్ రికార్డులలో ఉద్యోగి పుట్టిన తేదీ మాత్రమే ఉంటుంది. కానీ ఆయనపై ఆధారపడిన జీవిత భాగస్వామి పుట్టిన తేదీ వివరాలు ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు కాకపోవడం వల్ల సిస్టమ్ వారి వయసును గుర్తించలేకపోతోంది. ఫలితంగా వయసు 70 లేదా 80 దాటినా వారికి అదనపు పెన్షన్ జనరేట్ కావటం లేదు. దీనికి పరిష్కారం ఏమిటంటే, కుటుంబ పెన్షనర్లు వెంటనే తమ వయసు ధృవీకరణ పత్రాలతో అధికారి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తమ పుట్టిన తేదీని రికార్డులలో అప్డేట్ అయితే చేయించుకోవాలి. ఈ నేపథ్యంలో పెన్షనర్ల సంఘాల పాత్రపై కొంత విమర్శ మరియు ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని వివిధ పెన్షనర్ల సంఘాలు కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీ నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వంపై తగినంత ఒత్తిడి తీసుకురావడంలో జాప్యం చేశాయని చాలామంది పెన్షనర్స్ అయితే భావిస్తున్నారు. వేలాది మంది కుటుంబ పెన్షనర్స్ తమ హక్కులను కోల్పోతుంటే వారికి స్పష్టమైన మార్గదర్శకాలు లేదా ఒక ప్రత్యేక జీవో వచ్చేలాగా చూడటంలో సంఘాల నాయకత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీల సవరణ కోసం ఒక సులభమైన మరియు పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయాలి. నిజానికి ఏక్యూపీ అనేది పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది వారి వయసు రీత్యా లభించే చట్టబద్ధమైన హక్కు మరియు ఆర్థిక భరోసా. ఈ హక్కును అమలు చేయడంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరియు ట్రెజరీ అధికారులపై ఉంది. అర్హులైన ప్రతి వృద్ధ పెన్షనర్కు ₹1 కూడా తగ్గకుండా సకాలంలో అదనపు పెన్షన్ అందేలాగా చూడటం ఒక సంక్షేమ రాజ్యంగా మన బాధ్యత. ఆటోమేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్ది ఈ మేరకు డేటా ఖచ్చితత్వాన్ని పెంచడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా చూపవచ్చు. మొత్తంగా చెప్పాలంటే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వృద్ధాప్యంలో పెన్షనర్లకు అండగా నిలిచే ఒక గొప్ప ఆర్థిక వనరు. పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు తమ బ్యాంకు స్టేట్మెంట్లను మరియు పెన్షన్ స్లిప్లను క్రమం తప్పకుండా సరిచూసుకోవాలి. ఒకవేళ మీకు రావాల్సిన అదనపు శాతం జమ కాకపోతే ఆలస్యం చేయకుండా ఈ మేరకు అధికారులను సంప్రదించాలి. ఈ మేరకు పెన్షనర్ల సంఘాలు, ప్రభుత్వం మరియు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ సమస్యలు తొలగిపోయి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల కళ్ళల్లో ఆనందం చూడటమే ఈ పథకం యొక్క అసలైన విజయం. ప్రభుత్వం మరియు అధికారులు ఈ విషయంలో మరింత మానవీయ కోణంతో స్పందిస్తారు అని అయితే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.